హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కొత్తగా చూసినట్టయితే లైక్ అయితే కొట్టండి. వీడియో చూసే ముందు వీడియోని లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నిన్న శ్రీరామనవమి కదా, ఇంకా ఆ రోజు నిన్ననైతే ఇంకా ఫ్రెష్ మన ఇల్లంతా అయితే చిమ్కొస్తూ ఉన్నాను అనమాట. ఇల్లంతా చిమ్కొచ్చేసి తర్వాత అయితే మాఫ్ అయితే పెట్టేయాలి. మార్నింగే లేచేసాను. ఇంకా పండుగలంటే ఇంకా తొందరగా లేవాల్సి వస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను కూడా తొందర లేచేసి ఇంట్లో కూడా తొందరగా పూజ చేసేసుకుందామని చెప్పేసి పూజ అయితే ఇంకా చేసుకోలేదు. ఇంకా ఫ్రెషప్ కావాలన్నమాట. తొందర లేచేసి తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాను అన్నమాట. ఇంకా అక్కడైతే ఇల్లు అయితే మొత్తం చిమ్మేసుకొస్తూ ఉన్నాను. హాలు, బెడ్రూమ్ అండ్ కిచెన్ ఇంకా అవైతే చిమ్మేసినాక తర్వాత డెటాల్ పోసి ఇంకా ఇల్లు అయితే మొత్తం మాఫ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. అదే తుడుచుకొస్తూ ఉన్నాను అన్నమాట. డెటాల్ పోసి తుడుచుకొస్తూ వస్తాను. ఇట్లా పండుగలప్పుడు మనం మంచిగా తుడుచుకున్నాం అనుకోండి, ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయినాం అనుకోండి, పనులంతా అయిపోయినాక ఫ్రెష్ అప్ అయినాం అనుకోండి, ఇంకా మన మైండ్కు ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఏ పండుగ అయినా తొందర లేస్తాను. ఇంకా ఆ రోజు కూడా నిన్న కూడా అట్నే లేచాను అన్నమాట. ఇంకా అక్కడైతే లేచేసి ఇంకా మాప్ అయితే పెట్టేశాను. హాల్ రూమ్లో, బెడ్రూమ్లో అండ్ కిచెన్లో. ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఫ్రెష్ అప్ అయ్యి. ఇంకా ఫస్ట్ దివాన్ మీద ఉన్న బెడ్షీట్ అయితే మార్చేసాను అన్నమాట. ఇంకా అది మార్చేసాను. బెడ్రూమ్లో ఉన్న బెడ్ మీద ఉన్న బెడ్షీట్ అది కూడా మార్చేసాను. దివాన్ మీద కూడా మార్చేసాను అనమాట. మార్చేసి తర్వాత అయితే ఇంకా నేను పూజ చేసుకున్నది ఏం తీయలేదన్నమాట. మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. పూజ చేసుకొని ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. ఇంకా పూజ చేసుకున్న తర్వాత నేను వీడియో ఇట్లా ఏం తీయలేదనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ వచ్చేసి ఇంకా అక్కడ టోనీ నేను ఇద్దరం కలిసి టోన్కి అయితే పాలు పోసాను అనమాట. ఇంకా నేనైతే టీ అయితే తాగుతూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఛాయ్ పోసిన, నేను కూడా ఛాయ్ తాగుతూ ఉన్నాను. ఇంకా టోన్కి అయితే ఇంకా పాలు పోస్తే పాలు అయితే తాగుతూ ఉన్నాడు. ఇది వచ్చేసి ఇంకా ఈరోజు మార్నింగ్ అనమాట. ఈరోజు ఇంకా అక్కడి వరకే తీసాను నేను వీడియో. అంతకుముందు నాకు హెడ్ఏక్ అని చెప్పాను కదా, ఆ హెడ్ఏక్తో నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను అనమాట. గుడికి కూడా వెళ్ళలేదండి. అండ్ కొద్దిగా బాధగా అవుతుంది గుడికి వెళ్ళలేదని. అంటే ఇంట్లో అయితే పూజ చేసుకున్నా కానీ గుడికి వెళ్ళలేకపోయాను అనమాట. ఇంకా అదే నాకు కొద్దిగా హెడ్ఏక్ ఉండడం వల్ల తల తిరుగుతూ ఉంది. మళ్ళీ ఎక్కడైనా పడితే పెద్ద అదే అని చెప్పేసి నేను గుడికి వెళ్ళలేదనమాట. తర్వాత అయినా వెళ్ళి మొక్కుకోవచ్చు ఇంకా గుడికి. ఇంకా ఇంట్లో పూజ అయితే మంచిగా చేసుకున్నా ప్రశాంతంగా. మార్నింగ్ చేసుకున్నా అండ్ ఈవినింగ్ కూడా చేసుకున్నాను అనమాట నేనైతే పూజ. అండ్ ఇంకా అక్కడ పూజ చేసుకున్నాక ఇంకా ఇది ఈరోజు మార్నింగ్ అనమాట. మార్నింగ్ వచ్చేసి ఇంకా అక్కడైతే ఫ్రెష్ అప్ అయితే ఇంకా కాలేదు, ఫ్రెష్ అప్ కావాలన్నమాట. ఫ్రెష్ అప్ కావాలి. అక్కడైతే ఫస్ట్ అయితే పాలు అయితే పెట్టేస్తూ ఉన్నాను. పాలు పెట్టేసుకొని జావ అయితే చేసుకుందామని చెప్పేసి ఉన్నానన్నమాట. ఒక సైడ్ పాలు పెట్టేసిన, ఇంకో సైడ్ జావాకి అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా జావాకు కూడా నీళ్ళు పెట్టేసుకున్నాం అనుకోండి, అవి కూడా వేడైపోతాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకేం టిఫిన్ లేదు. అంటే చపాతీ పిండి ఉన్నది, కాకపోతే చపాతీలు చేయొచ్చు. ఇంకా చపాతీలు అయితే చేయలేదు. ఇంకా ఫాస్ట్గా ఇది జావా అయిపోతుంది కదా అని చెప్పేసి జావ అయితే చేసిన. కానీ ఈరోజు అయితే ఇంకా మార్నింగ్ స్నానం చేయలేదు. అంత ఎట్నో అనిపించింది నాకైతే మార్నింగ్ స్నానం చేయకపోతే. అయితే నెత్తికి హెన్న పెట్టుకుందామని చెప్పేసి స్నానం చేయలేదు అనమాట. కిచెన్లోకి వచ్చినట్టునే స్నానం చేయక అంత ఎట్నో అనిపించింది. ఎప్పుడైనా స్నానం చేసినాకనే ఇల్లు నీట్గా ఉంచుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే మెయిన్ పాయింట్ నాకు స్నానం కావాలి. అది ఈరోజు చేయలేదు అనమాట. అంత ఎట్నో అనిపించింది నాకైతే. ఇక సరేలే ఈ ఒక్కరోజు ఎట్నో అడ్జస్ట్ అవుదామని చెప్పేసి ఫస్ట్గా అయితే ఇంకా అటైతే పాలు అయితే పెట్టేసుకున్నా. తర్వాత ఇటు వచ్చేసి గిన్నె తీసుకున్న, ఒక బౌల్ అయితే, ఎందుకంటే జావాకి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకో గిన్నె అయితే తీసుకున్నాను అనమాట. అండ్ మాకు ఫ్రెష్గా ఉంది కిచెన్లో కదా, ఎట్నో అనిపించిందండి అసలు. ఇంకా ఎప్పుడో ఒకసారి ఇట్లా నెత్తికి ఏదైనా పెట్టుకుందామని చెప్పైతే ఇంకా అప్పుడైతే కొద్దిగా లేట్గా చేస్తానన్నమాట స్నానం అయితే. కానీ నేనైతే ప్రతిరోజు మార్నింగ్ చేయడానికే ట్రై చేస్తాను అనమాట. ఒక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే కొద్దిగా లేట్ అయితే స్నానం నాది. ఇంకా
ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ వేసేస్తాను. కిచెన్లో అడుగు పెట్టే ముందుకే స్నానం అయితే అయిపోతుంది. అది ఇక్కడైతే ఇంకా జావకు కూడా వాటర్ అయితే పెట్టేసాను అనమాట. ఇంకా జావకు వాటర్ పెట్టేసిన అందులో కొద్దిగా అయితే సాల్ట్ వేయాలి. ఇంకా సాల్ట్ వేద్దామని చెప్పేసి ఇంకా అక్కడైతే పెట్టేసిన అనమాట. సాల్ట్ వేసినాక తర్వాత ఆ వేడి నీళ్ళు మంచిగా మరుగుతాయి కదా, ఆ మరిగేటప్పుడు ఈ జావ పిండి ఎంత కొద్దిగానే తీసుకోవాలండి. మీరు 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, 4 మెంబర్స్ ఉంటే ఒక 3 స్పూన్స్ తీసుకోండి. నేను 1.5 స్పూన్ తీసుకున్నాను అనమాట. ఇద్దరమే కదా, 1.5 స్పూన్ తీసుకున్నాం. మీరు ముగ్గురు ఉంటే 2 స్పూన్స్ రెండే తీసుకోండి. 3 స్పూన్స్ తీసుకున్నా పర్వాలేదు, అట్లా తీసుకొని వేసుకోండి. ఇంకా మళ్ళీ చల్లటి వాటర్ ఉంటుంది కదా, నార్మల్ వాటర్, ఆ వాటర్ అట్లా వేసుకొని ఉండలు లేకుంటే కలుపుకోవాలన్నమాట. జావ అయితే ఒక 4 స్పూన్లు అయితే తీసుకొని, మీరు 4 స్పూన్లు లేదా 3 స్పూన్లు అట్లా తీసుకొని, 4 ఉంటే, ఇంకా 2 ఉంటే ఒక 1.5 స్పూన్ అట్లా తీసుకోవాలి. ఇంకా నేనైతే అక్కడైతే జావ పిండి అనేది మన వాటర్లో కలిపేస్తూ ఉన్నాను, నార్మల్ వాటర్లో. ఆ వాటర్ బాయిల్ అయినాక ఆ వాటర్లో ఇది వేస్తాను అనమాట. ఇది వేసినప్పుడు మంచిగా కలుపుకోవాలి. కలిపితే ఇంకా మనకు ఉండలు లేకుండా ఆ జావ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మీ దగ్గర ఉంటే పాలైనా పోసుకోవచ్చు, మీ దగ్గర ఉంటే పెరుగైనా పోసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఇంకా అట్లా టేస్ట్ చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా పెరుగుతోని పాలతో నేను మళ్ళీ ఒక వీడియోలో ఖచ్చితంగా చూపెడతాను. పెరుగుతోని అండ్ పాలతోనే చూపెడతాను అలా కూడా. కానీ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. కానీ ఎండాకాలం కొంతమంది వేడి చేస్తుంది రాగి జావా అంటూ ఉన్నారు. ఇంకా అదైతే నాకైతే పూర్తిగా తెలియదు. ఎవరికైనా తెలుస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రాగుల జావా తాగితే ఈ సమ్మర్లో వేడి చేస్తుందా లేదా, లేకుంటే చల్లవనా అన్నది కామెంట్ బాక్స్లో నాకైతే కామెంట్ చేయండి. మీ ధర కూడా నేను తెలుసుకుంటా, కొన్ని నా ధర కూడా మీరు కొన్ని తెలుసుకుంటారు. నాకు తెలియని మీ దగ్గర ఉంటే, మీకు తెలియని నా దగ్గర ఉంటే అట్లుంటుంది అనమాట. ఇంకా అక్కడైతే జావ అయితే ఇటైతే వేడి నీళ్ళు అయితే మంచిగా మరుగుతూ ఉన్నాయి. ఇటు వచ్చేసి పాలు మరిగినాయి అనమాట. పాలు మరిగినాయి, ఇంకా పాలు అయితే వేరే బౌల్లో అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్. మన వీడియోని అయితే లైక్ కొట్టి కంటిన్యూ చేయండి.